నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. మాజీ సీఎం జగన్ మీద ఆయన పార్టీ మీద షర్మిల ఎందుకంత కోపం పెంచుకున్నారు? ఒకప్పుడు వైసీపీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల ఆ పార్టీని ఏపీలో కనుమరుగు చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఘోర పరాజయం బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేలుకుంటున్న జగన్ చెల్లి విమర్శల బాణాల నుంచి తప్పించుకోలేకపోతున్నారా? జగన్ కలలో కూడా తలవని ఓ మాట వాడి పెద్ద బాంబు పేల్చినంత పని షర్మిల ఎందుకు చేస్తున్నారు? తన మాటలు చేతలు వైసీపీకి మరణ శాసనాన్ని లిక్కించినంత పని చేస్తున్న షర్మిల అంతరంగం ఏంటి? వాచ్ దిస్. వైసీపీ విలీనంపై మరో బాంబు పేల్చిన షర్మిల. పదే పదే వైసీపీని షర్మిల ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కూటమి పార్టీల కంటే ముందు ఎందుకు రెచ్చిపోతున్నారు? జగన్ మీద అంత అకస్సు ఎందుకు పెంచుకుంటున్నారు? వ్యక్తిగతమైన కక్షతోనా? రాజకీయ ఆరోపణల పర్వమా? అసలు వైసీపీ విలీనంపై షర్మిల దగ్గరున్న సమాచారం ఏంటి? ప్రస్తుతం వైసీపీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. 11 సీట్లతో సరిపెట్టుకున్న జగన్ పార్టీని గాడి పెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియకుండా ఉంది. గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న వైసీపీని నిర్వీర్యం చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అన్న పార్టీని ఏకి పారేస్తున్నారు షర్మిల. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్లతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ మన రాష్ట్రానికే తలమానికం అయినా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిజానికి ఏపీలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పార్టీ ఘోర పరాజయం తర్వాత సరైన దిశను చూసుకోవడంలోనే విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంది. కూటమి పార్టీలు వైసీపీని తొలి రోజులోనే అణిచివేయాలని తెగ చూస్తున్నాయి. రానున్న కాలంలో తమకు ఎలాంటి పోటీ ఉండవని కూటమి స్ట్రాటజీ. అది వారి వరకు ఓకే. ఇక వైసీపీకి మరో శత్రువు విపక్షంలోనే ఉంది, అదే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఏపీ చీఫ్ గా ఉన్న షర్మిల చూపు కూడా వైసీపీ మీదనే ఉంది. ఆమె అధికార కూటమి కంటే కూడా ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీతోనే ఉంది. వైసీపీని లేకుండా చేస్తేనే ఏపీలో కాంగ్రెస్ నిలబడేది. దీంతో వైఎస్ఆర్ వారసురాలిగా షర్మిలకు రాజకీయంగా అవకాశాలు లభించేది. దీంతో ఎన్నికల ముందు మాత్రమే కాదు, ఎన్నికల తర్వాత కూడా షర్మిల వైసీపీ మీదనే తన అస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కీలక సమావేశంలో పాల్గొని ఏపీకి వచ్చిన షర్మిల వైసీపీ మీదనే తన విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ కలలో కూడా తెలవని మాటను ఆమె వాడి ఒక పెద్ద బాంబు పేల్చారు. ఏపీలో వైసీపీ పని అయిపోయిందని జోస్యం చెప్పారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామంటే తప్పకుండా స్వాగతిస్తామని ఆమె చెప్పడం అంటే వైసీపీకి ఆమె మరణ శాసనం రాసినట్లేనని అంటున్నారు. ఒకనాడు వైసీపీ ద్వారా రాజకీయాలకు పరిచయమైన షర్మిల ఇప్పుడు అదే పార్టీని ఏపీలో లేకుండా చేయాలని చూస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సొంత అన్న పెట్టిన పార్టీ, తండ్రి పేరుతో ఉన్న పార్టీని ఏపీలో కనుమరుగు చేయడానికి ఆమె తన శక్తియుక్తులను మొత్తం వెచ్చిస్తున్నారన్న టాక్ ఉంది. ఆమె వైసీపీ మీద ఏ స్థాయిలో విమర్శలు చేశారు అంటే జగన్ ఇక ఎప్పటికీ ఏపీకి సీఎం కాలేరని కూడా కఠినమైన జోస్యం చెప్పారని వైసీపీలో చర్చ జరుగుతోంది.
అంతేకాదు వైసీపీకి ఇక విజయాలు ఏ విధంగానూ దక్కవన్నట్లుగా మాట్లాడుతున్న షర్మిల వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్స గెలుపుపైన కూడా సెటైర్లు పేల్చారు. ఒక్క ఎమ్మెల్సీ సీట్తో పండుగ చేసుకోమని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఓసారి వైసీపీని ఆమె ఒక పిల్ల కాలువతో పోల్చారు. జగన్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం సాగుతున్న వేళ షర్మిల దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. మొత్తానికి చూస్తే షర్మిల మళ్లీ వైసీపీ మీదే స్ట్రాంగ్ గానే కౌంటర్లు పేలుస్తున్నారు. మరి దీనికి వైసీపీ నుంచి ఏ రకమైన రియాక్షన్ వస్తుందో చూడాలి. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.